అంతం కాదు, ఇది ఆరంభంలా ఉంది వైఎస్ వివేక కేసు. సునీతారెడ్డి ఎక్కే కోర్టు దిగే కోర్టు లాగా సాగుతూనే ఉంది ఆమె వ్యవహారం. ఆ కేసు ఏంటి, తేలే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అట్స్మ శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వైఎస్ వివేక కేసు తేలే అవకాశం ఉందంటారా, ఊరినే సునీత గారు కోర్టు చుట్టూ తిరగటమేనంటారా? ఇది మహాపాపం అండి. ఎందుకంటే చట్ట ప్రకారం చట్టాన్ని నమ్ముకుంటే న్యాయం జరుగుద్ది అని నమ్మే సగటు పౌరులు ఉంటారు. అలాగే చట్టం మా చుట్టం, మనం ఏం చేసినా చెల్లుద్ది, మనం ఎలాగైనా అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ సిద్ధహస్తులు. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు కొట్టేసి 16 నెలలు జైల్లో ఉండి అన్ని కేసులు ఉండి బెయిల్ మీద తిరిగితే ఇవాళకి ఒకసారి కూడా కోర్టుకు హాజరవ్వకుండా ఉన్నాడంటే ఈ దేశంలోని వ్యవస్థలు సిగ్గుతో తలవంచుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఇక వాళ్ళకి మనం ఎంత దారుణంగా తిట్టినా తప్పలేదు, దూషించినా విమర్శించినా తప్పలేదు. వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు విషయంలో ఈ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రజలందరికీ ఒక అవగాహనకు వచ్చారు. కానీ అసలు దోషులు ఎప్పుడు శిక్షించబడతారని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. పాత్రధారులే కాదు, సూత్రధారులు కూడా శిక్షింపబడాలి. వాళ్ళు ఎవరో ప్రపంచానికి తెలియాలి. సూత్రధారులు ఎవరో సూత్రపాయంగా అందరికీ తెలుసు. అధికారికంగా చట్ట ప్రకారం వాళ్ళు గుర్తించబడాలి అనేటువంటిది సునీత గారిది కానీ ప్రజలది కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించినాయి. ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు. ఈ విషయంలో చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయి, కుట్రలు ఉంటాయి. కూలంకషంగా దీన్ని శోధన చేయాలి, దర్యాప్తు జరిగి అసలు వాళ్ళని పట్టుకోవాలండి వ్యాఖ్యానాలు కూడా చేశారు కోర్టులు. ఆ సందర్భంగా ఇందులో అనేక రకాల ఇప్పుడు మొట్టమొదట ఒక సిట్ వేశారు, వాళ్ళు కొంతవరకు తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అతను తనకు సంబంధించిన అధికారులు వేశారు. అందులో ఉన్నవాళ్ళు కొంతమంది పక్క తప్పించాడైనా, కొంతమంది మాకు వద్దు బాబు అని వెళ్ళిపోయారు కూడా. ఈ స్టేట్లోనే వద్దు మాకు డ్యూటీ అని వాళ్ళ నాన్నగారు రికమెండ్ చేసి మా వాడు ఇక్కడ ఉండకూడదని తీసుకెళ్ళిపోయాడు ఒక ఆయన, ఐపీఎస్ అధికారిని. అంటే వీళ్ళ దగ్గర మనం చేయకూడదని. తర్వాత సునీత గారు న్యాయం జరుగుద్ది, సిట్ వేయడు అన్నగారు అనుకుంది. అప్పటి వరకు నమ్మింది అన్నగారి పాత్ర లేదేమో అని. తర్వాత వాళ్ళు చేసిన దర్యాప్తు విధానం, తర్వాత వీళ్ళతో మాటలు, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆవిడకి అందరికీ తెలిసినట్టుగా ఆవిడకి కూడా ఎవరు ఇందులో ఉన్నారనేటువంటి తెలిసిపోయింది. ఎవరు చేంజ్ చేయరని స్పష్టత వచ్చేసిన తర్వాత ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఇతను వదిలే అని అన్నాడు. ఇంకప్పుడు సిబిఐకి వెళ్ళింది, సిబిఐకి ఇచ్చారు. సిబిఐ దర్యాప్తులో 2-3 పార్ట్ల కింద జరిగింది. ఒక పార్ట్లో చాలా వరకు సిన్సియర్ ఆఫీసర్లు ఉండి ఒక కొలిక్కి తీసుకొచ్చేసారు. దాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ వరకు వెళ్ళిపోయారు. గొడ్డలు ఎక్కడ ఉందో కూడా పట్టేశారు. గూగుల్ టేక్ అవుట్ దగ్గర ఎవడెవడ ఇన్వాల్వ్మెంట్ ఉందో పట్టేశారు. దస్తగిరి ఒక వాంగ్మూలం కూడా ఇచ్చేసాడు. ఈ లోపల కొంతమందిని చంపేశారు. వాళ్ళు కొంతమంది చచ్చిపోయారంటే ఎలకలు గరిచినాయి అని ఒకళ్ళు, కామెర్లు వచ్చి ఒకళ్ళు, ఊరేసుకుని ఒకళ్ళు, ఇలాంటి పురుగుల మంది తాగి ఒకడు పోయాడు. ఒక ఆయనకేమో హార్ట్ అటాక్ వస్తే తలబగిలి చచ్చిపోయాడు, ఆ సమీప బంధువు. ఇలాంటివి అనమాట. దస్తగిరి కూడా లేచిపోను, ఆ టికెట్ కూడా చింపేద్దరు వాళ్ళు. అయితే అతను ఒక వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఒకవేళ చంపేస్తే అది మరణ వాంగ్మూలం అయిపోద్ది కాబట్టి అతను అలా బతికుండా వచ్చారు. అతనితో డీల్ మాట్లాడడానికి జైలుకి కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఎక్కడా లొంగలేదు. అతను మాత్రం బాగానే నిలబడ్డాడు. మరి గట్టిగా నిలబడ్డాడు. అతను స్వయంగా చెప్పాడు ఏం జరిగింది, ఎలా చంపేమో, ఎవడు చంపమన్నాడని చెప్పేశాడు. అతను గుండ్ల మీద కూర్చున్నారంట అతన్ని కొట్టేసి చెత్త కొట్టేసి. అత్యంత క్రూరమైన హత్య అండి అది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి ఏం తగ్గలేదు. ఈవిడి మీద వేసారు నెపం, సునీత రెడ్డి మీద. ఆవిడ వాళ్ళ భర్త చంపేశారు. ఇవన్నీ తర్వాత మళ్ళీ ఆయన రెండో భార్య మీద వేశారు. చంద్రబాబు గారి మీద వేశారు. వీళ్ళు ఇంతమంది మీద వేశారు వాళ్ళు. ఇప్పుడు నిజంగా సునీత గారు చేసుంటే ఆ పోస్ట్ మార్టంకి ఎందుకు డిమాండ్ చేస్తుంది, సిబిఐకి ఎందుకు ఏమంటుంది, నోరు మూసుకుని వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుని నోరు మడి ఇంట్లో కూర్చున్నాం. కోర్టులు ఎందుకు తిరుగుద్ది? ఇంత పోరాటం, మడమ తెప్పని పోరాటం, మామూలు పోరాటం. ఇప్పుడు లక్కీగా షర్మిల గారు కూడా సపోర్ట్ ఇచ్చారు ఆవిడకి. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలు, కులాల, మతాల, పార్టీలకు అతీతంగా ఆవిడ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆవిడ న్యాయం జరగాలండి. ఎందుకంటే వీళ్ళ వికృత శాస్త్రంలో వీళ్ళు ఆవిడ మీద వేసిన నెపం. ఆయన వివేకానంద రెడ్డి గారు మంచోడు చెడ్డోడు మనకు అనవసరం. ఆయన చంపిన తీరు బయటకు వచ్చి తెలిసిన తర్వాత అందరిలో కూడా బాధ వచ్చింది. ఇంత దుర్మార్గమా అని. నువ్వు చంపాలనుకుంటే చాలా సులువేంగా చంపొచ్చు కూడా. ఇంత క్రూరంగా చంపాలా? ఎంతో కసి ఉన్నట్టు, వెనక విషం కల్పించేది చచ్చిపోయేవాడు సింపుల్గా. కసి ఉన్నట్టు చంపారు.
కాబట్టి ఈ కేసు విషయంలో సిబిఐ కూడా దోపోచులాడుతుంది. చాలా దుర్మార్గంగా వ్యవహరించిన రెండో పార్ట్లో స్ట్రిక్ట్గా పనిచేసే వాళ్ళందరికీ ఎవరిని పట్టుకున్నారో ఎవరిని కాపీ ఏం పిసికారో తెలియదు కానీ వాళ్ళని పక్క తెప్పించారు. వాళ్ళ మీద దాడులు తెగబడ్డారు, చంపేస్తామని బెదిరించారు. వాళ్ళని పక్క తెప్పించి ఆఖరికి వాళ్ళు లొంగకపోతే వాళ్ళు పక్క తెప్పించి ఇంకొకరిని వేశారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళి వంతుని దాటలేకపోయారు. దాటలేక కాదు, మేనేజ్మెంట్లు ఏదో వంక కావాలి వాళ్ళకి. ఆఖరికి సిబిఐ కోర్టులో సిబిఐ తరపున వాదించే న్యాయవాదులు కూడా ఇది చాలండి ఇంకెంతకన్నా ఏం లేదన్నట్టు మాట. కోర్టు కూడా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు కోర్టు ఏం చేస్తే సిబిఐ న్యాయవాదులు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ రద్దు చేయాలని చెప్పాలి. తెచ్చండి పర్లేదు మనకి ఈ ఏంటండి ఈ కేసు అన్నట్టుగా ఉంటే వాళ్ళు దాంట్లో దర్యాప్తు చేయడం కూడా ఏం లేదు అని చెప్పేస్తే కోర్టు కూడా ఇక్కడ దాకా చాలు. ఇప్పుడు వాళ్ళు అలాగన్నా కానీ కోర్టు అబ్బాయి ఇలా కుదరదు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాలి. కానీ వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్ళింది మనకి ఎందుకు అన్నట్టు వదిలేశారు. ఇక్కడతో ఆపేయండి, ఇంకా దర్యాప్తు చేయొద్దంటారు ఎవడన్నా. ఎవరన్నా ఏమంటారు ఇంకా చేయండి, ఇంకా నిజాలు బయట పెట్టండి అంటారు. అంతేగాని ఇక్కడ చాలంటే సర్లే చాలు ఆపేయండి అన్నారు. ఇప్పుడు మళ్ళీ వేసింది, మళ్ళీ ఇప్పుడు విచారణకు వస్తుంది. వాయిదా వేశారు 2 వారాలు అప్పుడు. నిన్న పిటిషన్లో కూడా ఆవిడ జగన్ రెడ్డి భారతిరెడ్డి పాత్ర తేల్చాలంటే పట్టుపడతా ఉంది. అంటే వాళ్ళ పాత్ర మీద అనుమానం ఉంది ఆవిడకి. అనుమానం ఏంటి? సాక్షి పత్రికలోను టీవీలోను గొడ్డల పోటుని గుండెపోటు కింద ఎందుకు చెప్పారు? తెల్లవారుజామున వచ్చి బాబాయ్ చచ్చిపోవడని చెప్పాడు. ఇవన్నీ అతనికి అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? చనిపోయిన వెంటనే నిజంగా అతనికి పాత్ర లేకపోతే అయ్యో మా బాబాయ్ని చంపేశారని ఆగమేఘాలమే వెళ్ళాల్సినోడు. క్రిమినల్స్ కోసం 420ల కోసం ఇలాంటి వాళ్ళు గంజాయి బ్యాచ్ల కోసం ఎక్కడెక్కడి నుంచి హెలికాప్టర్ కూడా వేసుకొచ్చినోడు వాళ్ళ బాబాయ్ని చంపేస్తే ఎంత దూరం అండి ఇక్కడి నుంచి అక్కడికే 4 గంటలు 5 గంటలు వెళ్ళిపోవచ్చు. ఎందుకు రాలేదు? వాళ్ళ బాబు చచ్చిపోతాను వెళ్ళలేదు అనుకోండి, అది వేరే విషయం. హెలికాప్టర్తో గంటలో వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు వెళ్ళలేదు అతను? పైగా వచ్చి అతను అన్నీ చూసినట్టు చెప్పాడు దగ్గర కూర్చొని. గొడ్ల అన్నాడు. గొడ్లని ఎవరు చెప్పారు నీకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా వచ్చిన తర్వాత కూడా డెడ్లీ వెపన్ అని అన్న తప్ప వాళ్ళు గొడ్లని చెప్పలేదు. వాళ్ళు గొడ్డలని చెప్పింది దస్తగిరి వీళ్ళు విచారణలో. కాబట్టి ఖచ్చితంగా అతని మీద అనుమానాలు ఏంటి? వాళ్ళే చేయించుంటారు. అంటే వాళ్ళే చేయించారని చెప్పి స్పష్టంగా తెలుస్తారు. ప్రజలందరికీ తెలిసిపోయిందండి. ఇప్పుడు న్యాయస్థానాలకు చెప్పాలంటే ఆ ఆధారాలు కావాలా? దాన్ని ఇంకా గట్టిగా త్వరగా చేస్తే చెప్తారు కదా. వాళ్ళని విచారించే స్థాయికి వెళ్తారా? అంత ధైర్యం చేస్తారా? ఏమండి, మీకు ఎప్పుడైతే న్యాయం కోసం న్యాయం తరపున నిలబడి పోరాడుతున్నారో ఖచ్చితంగా న్యాయం జరుగుద్దండి. అందులో అనుమానం లేదు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకు అనుకుంటున్నా అంటే ఆవిడ నిలబడి కలబడి పోరాడుతుంది. ఆవిడ కలబడుతుంది, వదిలేదు, వదిలేసే రకం కాదు. ఆవిడ అసలు దీని అంతు చూడాలనుకుంటుంది. ఎందుకు పట్టుదల పెరిగింది ఆవిడకి. ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఎంత దుర్మార్గమా అని చెప్పేసి డెఫినెట్గా న్యాయస్థానాలకు ఏదో రోజు కళ్ళు తెరుచుకుంటాయి. వాళ్ళు చెప్తారు, మారుతారు కదా, అలా ఉండిపోరు కదా వాళ్ళు. సిబిఐ వాళ్ళు మొదట చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లు వచ్చారు, నిజాయితీగా పనిచేశారు, నిజాన్ని వెలుగు తీశారు. మధ్యలో వచ్చిన వాళ్ళు దాన్ని కప్పెట్టేద్దాం చూశారు. వాళ్ళు మారిపోయి మళ్ళీ నిజాయితీ కూడా రావచ్చు, ఇదేమని చేయమని చెప్పేసి దాన్ని బయట పెట్టచ్చు. వీళ్ళందరూ జైల్లో పోవచ్చు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఏదో జరుగుతుందని ముందే చంద్రబాబు నాయుడు గారు రక్త చరిత్ర వాళ్ళని చంపేసాడు వీళ్ళని చంపేసాడు అని ఆ పెంగళ దశరథరామన్ వాళ్ళతో కలిపి మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా రాశారు పెంగళ దశరథరామ హత్య అతను స్వయంకృతం. నోటికి వచ్చినట్టు మాట్లాడి రొంకు వ్యవహారాలు మాట నీకు నాకు రొంకు కడితే సొంత ముద్దెట్టుకుంటారు ఎవడన్నా. అది కూడా ఆనాడు కాంగ్రెస్ నాయకులే చేపించారన్న ప్రచారం ఖచ్చితంగా వాళ్ళే చేపిస్తారు. వాళ్ళే చేపించారు, దాంట్లో అనుమానం కూడా ఏమీ లేదు. ఇప్పుడు అది ఆనాడు కాంగ్రెస్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి రంకులు కడితే ఊరుకుంటారండి. ఎందుకు ఊరుకుంటారండి? నువ్వెవడరా రంకుల గురించి బయటపెట్టడానికి? నువ్వెవర్రా మాట్లాడడానికి? ఇప్పుడు రంకులు అంట కడితే ఊరుకుంటారు ఎవడన్నానే? వంగవీటి రంగా ఉదంతం కూడా రాశారు. ఆనాడు ఎవరినైతే ప్రజలు అనుమానించారో కేసులో ముద్దాలుగా ఉన్నారో వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఇంటి పక్కన 5 ఎకరాల భూమి ఇచ్చి చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది స్పష్టంగా. ఆ లేపం లాక్కున్నాడు. వాళ్ళకి రాజకీయంగా ఉపయోగించుకోవడం కావాలండి. ఆ ఇష్యూని వాడుకోవాలి. ఇది వాడుకోవడానికి కుదరట్లేదు. ఇంకా వీళ్ళు ఇలా దుర్మార్గంగా వాడుకోబట్టి ఇలాంటి వేరే వాళ్ళ మీద సంబంధం లేని వాళ్ళ మీద నెపమేస్తే కొన్నాళ్ళకి 1 రోజు 2 రోజులు తెలుసుకుంటారు కదా. ఇప్పటికీ కూడా దాన్ని కులపరంగా వాడుకుందామని చూసి వాళ్ళు కూడా సన్నాసులు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో మనం మురిగితే ఏం చెప్పారు, మరి ముందు జరిగింది అనమాట చెప్పాయా, తర్వాత జరిగిన దాని గురించి చెప్పాయంటే నోరు మూసిపోయారు. అవును, రంగా గారు హత్య దుర్మార్గం. ఆ విషయంలో ఎవరికి రెండో ఆలోచన లేదు. అలాగే మరి ముందు వెనక జరిగింది గురించి మాట్లాడితే అప్పుడు ఈ కులాల గోల ఉండదండి.
రెండు దుర్మార్గం అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడి చేసే పనులు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వీళ్ళంతా కూడా రక్త చరిత్ర వాళ్ళతో పాటు పెరిగింది అంతే. ఈ రాష్ట్రంలో అంత దుర్మార్గులు ఎవరు లేరండి. వాళ్ళే పెంచి పోషించారు. శివారెడ్డి గారితో మొదలెడితే, పరిటాల రవీంద్ర గారు మొదలెడితే అందరినీ ఎవరు చంపేశారు? ఈ అన్ని కేసులాగానే ఈ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా కప్పెడదామని చూశారు వాళ్ళు. కుదరదు. ఆలస్యం అయినా సునీతారెడ్డి చేస్తున్న ఒంటరి పోరాటానికి న్యాయం జరిగి ముద్దాలు శిక్ష పడుతుందంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.